ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అవునే ఎవరనుకోని ముచ్చట పెడతానవే? అక్క మీ ఇంటి పేరు ఏం పేరు? అబ్బా ఇక మాత్రం బాగానే ఉన్నాయే. ఎవరో తెలివందే ముచ్చట పెడతానవా? ముచ్చట చాలత్తమ్మా, నువ్వు దుకాణంలోకి ఓమ్మని తోలినావు కదా, తూపంటి వంగ పిలిచి మందులు ఇచ్చింది, కూర్చొని మాట్లాడతానా. గిలాంటోని నీకేం మాటనే? అయ్యో గట్లంట వేందత్తమ్మా, ఆటోల్లో దేని గురించి మాట్లాడతావు? షాపింగ్ పోదామా అని మాట్లాడుకుంటున్నాం. ఆషాఢం ఆఫర్లు బట్టల దుకాణంలో మస్తు పెట్టిరట. నీకు ఏ కలర్ పట్టు చీర తీసుకొస్తే మంచిగా ఉంటుందా అని విచారం చేస్తాను. అవునత్తమ్మా. నాకా చే నువ్వేందే నాకు పట్టు చీర తెచ్చేది? మొన్న నా కొడుకు లగ్గంలా మా వాళ్ళు మత్తు పట్టు చీరలు తెచ్చిర్రు. నువ్వు కొనిచ్చే పట్టు చీర నాకేమిటికే? ఓ భార్య, ఇళ్ళకు మనకు మాటలేవు, మనం దూరం దూరం ఉండాలి. నాతో మాట్లాడినప్పుడు మరి నా పక్కకి ఎందుకు నిలిచినావు అత్తమ్మా? పాడువాడా, నేను దీని పోటీ నిల్చుంటే ఏంటి? భార్య దూరం దూరం ఉండు. నేను అత్త నాకు నీ పుంటి. నీకేముందా కోడలు? నాకు లేదా? దాని కోడలు పన్నా. ఓ పోరియే, గాలితో నీకేం ముచ్చటే? అలా కోడలు నాకు తెలియదు అత్తమ్మా. ఎవరో కొత్త కనబడుతుంది పిల్ల అని కూర్చొని ముచ్చట పెడతాన్నా గంటే. ఆ గంటే గంటలే ఉండాలి, దాంతో ముచ్చటద్దు, దాన్ని వాడతద్దు, దాన్ని వెళ్ళొద్దు. అది ఎవతి మనకు? ఎవతంటే పొట్టిదారా? నువ్వేవతివని అన్నారు దానికి. నువ్వేవతివే? నువ్వేవతివని అన్నారు దానికి. నువ్వేవతివి? నేను ఎవతిని అన్న గోడ బట్టలారు ఎత్తున్నా దానా? అయ్యో మంచిగానే ఇట్ట ఇసురావుతో దింపుతాను. మరి నువ్వేవతివని నా గోడ పట్టి పాచి దొప్పుతాను. నాకేందని పోతు దొప్పుతున్నానే చెప్తా. అదే బాగో, అది బాగా ఎగురుతుంది, భూమికి జానం లేదు కానీ పొట్టిది గుద్దుతా. మరి గుద్దే కొద్ది బాగా మాట్లాడతానవేందే? ఇంటి ముందర ఖర్చులు ఒళ్ళు పెడితే ఇంటి మీద ఖర్చులు ఒళ్ళు పెట్టిందని బదనం చేస్తాను. ఇవాళ బజార్లున్నావు, ఏటైతే నీ సిగ కొరుకుతామ్మా. సిగ కొరుకుతావా? నువ్వు నిలువుతా నరుకుతానే. మా నరుకుతావే పొట్టిదానా, పొట్టిదానా నరుకుతావే. నువ్వు రాయే లేయలే. నీ అవ్వ ఈ కొండవన్న బండోడు ఏడ చచ్చుండో ఏమో, నా గండానికి వచ్చింది. ఏందే ఏమో గులుగుతావు? ఏం లేదత్తమ్మా, మన మళ్ళీ మీద గెలుతామా అంటున్నా. గెలుతామా? ఎందుకు గెలవే? నా బలం చూడు. అత్తమ్మా నీకు బాగా బలం ఉన్నది. కానీ ఆగత్తమ్మా. ఉందే ఉత్తకండ గిండ చూడే ఉబ్బింది. అవి ఉత్తయే ఉత్తయి. ఇగో నన్ను చూడు ఎంత బలంగా ఉన్నానో. ఇంద పెట్టి వస్తుతే పసరు పసరు కక్కుతావు. రాయే, నేను గుద్దితే రక్తం పొక్క కక్కుతావు నువ్వు. అవునా? గుద్దే చూస్తా. రాయే ఏందో ఊకున్నా కొద్ది బాగా మంచిగానే గుర్తాను. గుద్దిననుకో అటే అనుకుతావు కప్పోలే. నీ ముక్కు వాళ్ళ కొడతా. ఎట్లా పలగొట్టే? రాయే పలగొట్టే చూస్తా. అవ్వరు కొడుకా, ఓ మనిషి ఇరా. ఎందుకు బాలింత నడిచినట్టు కదా గడుచుడు. మీ చిన్న వాళ్ళిద్దరు శిఖర్ కట్టుకొని అనుకుంటారు. అగో అబ్బా, ఓ చిన్నవా, ఎందుకు కొట్టుకుంటా మీరు? సరే చిన్నవా
ఆగుర్రే ఎందుకు రోజులు పెట్టుకుంటా మీరు పరిపరి వందనిస్తుందా దాని ముచ్చట మునిగిపోను ఎటువంటి సైడే కొడుతుంది అది ఏం దరుకుంటా చిన్నాడు దరుకుంటానా వారాది నా గోడ మీద పట్టలేదు ఇది ఇది నువ్వు నా గోడ పట్టి చెత్త నువ్వు చూసినావు అరే ఆగే సిన్ని అవనే ఏం లోకి బాధ అట్లా చిన్నవా ఇంటికాడ లోన్లు పెట్టుకున్నది అలాగా మళ్ళీ బాధ లోన్లు పెట్టుకుంటా అవని ఓ భార్య వీళ్ళిద్దరు లోన్లు పెట్టుకుని నువ్వేం చేస్తున్నావే బావని చూడు బావా ఆగుతుందా ఆపిన రెక్కలన్నీ పాడైతున్నాయి నేనేమన్నా సీన దానికి కండలు బాగున్నాయట దానికి బలం బాగుందట అని కొట్టానికి వస్తుంది ఎగొట్టు ఎప్పటి కొట్టో కొట్టు సంపునాను అత్తమ్మా ఏమిటికి కొట్టుకుని రోడ్డు మీద మేము చూసి నేర్చుకోవడానికా ఏందో అనుకుంటారు రోడ్డు మీదకి ఎక్కి ఏ భవాని మీ అత్త చూసిన ఇంట్లోకో ఓ భార్య నువ్వు కూడా మీ అత్త చూసిన ఇంట్లోకో ఏ అమ్మా ఇంకోసారి నా జోలి ఇట్లా తీసామనుకో షీర్ పోగులేస్తా నా జోలికి అచ్చోడు నేను నరికి 4 పోగులేస్తా బిడ్డ నువ్వు చెప్తాను లేకపోతే దాన్ని అమ్మను ఏమో గీలా ఇంటి ముంగట లొల్లి పెట్టుకుంటాను ఇద్దరు నువ్వేమిటి మొత్తుకుంటాను ఆడలు కంటే నీళ్ళు లేకపోతుంది కదా సరే సప్న పంచాయతీ మంచిగా చెప్పిందారే ఏమైంది చేతులు పట్టుకుంటా అదే పంచాయతీ మంచిగా చెప్పిందా ఏమైంది మా ఏంది అది కాదు ఎప్పిస్తుందానా మా ఇద్దరు సినిమాలో పంచాయతీ మంచిగా చెప్పినా కానీ పంచాయతీ ఎప్పుడు కాదు వాళ్ళిద్దరిని కలిపే ఇకమతి చెప్పు వాళ్ళతోటి రోజు గోసైతుంది మాకు చేద్దాం తీ సరే పా ఏదో ఒకటి అయితే ఆలోచించు సరే పా ఏ సబిని అది అత్తందంటే నేను రాకనే పోదునే చేనులకు ఏ పా పోదా అత్తమ్మ ఆగు వాళ్ళకి భయపడి పోతే నీ కోడల ముంగట ఎంత చిన్నతనం అవుతుంది ఎంతలో తక్కువతనం అవుతుంది కోడలికి పన్నెరుపుతాను తీసుకొస్తేవి వాళ్ళకి భయపడిపోతావా కొత్త కోడల ముంగట గిట్లనేనా అవ్వ మానం పోతుంది అంతే అంటవానే ఇగో భవానీ వాళ్ళ మొక్కే చూసినా వాళ్ళతో మాట్లాడినా కుంకాన్ కనుకోడతా ఇరిగిపోయేదాకా నేను మాట్లాడతామ్మా ఒక సప్నక్కతోనే మాట్లాడతా అంతే అవునా భారీ నువ్వు నా పక్క పొంటే ఉండు నేను ఎక్కడుంటే గానే ఉండాలి అర్థమవుతుందా వాళ్ళతో నీళ్ళతో ముచ్చట పెట్టామనుకో మంచిగా ఉండదు కానీరు ఇగో అత్తమ్మ మీరేమన్నా ముచ్చట పెట్టచ్చిర్రా కైకిలు కచ్చిర్రు అసలుకే మీకు మాటలు కూడా లేవు కానీరి పని కానీరి నేను దీని పొన్న పట్ట నేను అసలే పట్ట నేను కూడా దీని పొన్న పట్ట నేనెందుకు పడతా దీని పొన్న నేనేం పట్టనే పట్ట నీతో నేను కూడా పట్టనే నేను ఇంటికన్నా పోతాగా నీతో మును పట్ట నేను కూడా ఇంటికన్నా పోతా కానీ నీ పక్క పోంటి కైకిలు కత్తా తిరుగుతారు నేనేంది దీని కూడా పొంటి వచ్చినా నీకు గిట్ట వచ్చినేంది ఇట్లా అత్తమ్మా ఇగో అత్తమ్మ ఒకరి పంట ఒకరు మాకుర్రి కానీ కానీరి కొంకసాల ఉన్న భవాని కానీయవే సరే అక్క అయ్యో గండం పాడు భవానీ కొంత మంచి గాలివే భూమి
మీద రెక్కలేసి కాలవాళ్ళే మంచిగా కాలు రెక్కలు చల్లగా ఉంటాయి. అబ్బో ఏం తిప్పుతానదే నల్లబొక్కందను నిన్ను మంచిగా ఫోన్ చెయ్యి మంచిగా చెయ్యరాదు. మట్టి కప్పుకుంటా ఓకే మునం మీద అంత రోజుల పనికి రాలే నువ్వు మెల్లగా పైలం భూమి కానీ ఏందే ఏందే? బుద్ధి అవుతలే 4 రోజులు నీకు బతుక బుద్ధి అవుతలేదాడే ఏమును అత్తమ్మా కానీ ఏందత్తమ్మ సప్పుడే కట్టుకో గడ్డి కొంత పారం ఉన్నాడు అవే భూమి మీద రెక్కలేసి పని చేస్తే పారం మంచిగా ఉంటది. సరే అత్తమ్మా. కుత్త కూడలు వద్దమ్మా పొల్లు చుట్ట అయ్యో నా సోకులు చూడే మళ్ళీ చుట్టలు కానీ సోకులు మైదాకులు అవత్తమ్మా గింత పెద్ద కుంక పట్టుకొచ్చినవేంది? అదానే పెద్ద కొంకతో తాగితే జప్ప పని అవుతుంది. నేను జప్ప ముని వెళ్ళి నా కోడలికి ఎదురు పడతా. నా కోడలకు పని నేర్పినట్టు ఉంటుంది. కొత్త కోడలు కదనే. నా సోకు మైదా చూడే అగ చూడే సప్న నీ ముందట నన్ను కొట్టానికి వస్తుంది. ఇగో కైకిలు ఇత్త అయిపోయి నేను ఎడబడితే నేను పట్టిన పట్టమును పీకు ఏమన్నంటానవే ఏందో నాకు ఉంటే చేస్తుందట. కానీ అత్తమ్మ అయ్యో దెబ్బ తాకింది అక్క. కొంగుతలు కొట్టి చంపుతావే. ఏం చంపడు ఏమో కానీ ఇలా లొల్లిందే అక్క. రోజు లొల్లి మోపు చేసుకుంటుర్రు. లొల్లి పాడుగాను దెబ్బ తాకింది కానీ ఒప్పోరి ఇవాళ ఎటు తిరిగి వీళ్ళిద్దరిని కలపాలనే. అది ఎట్లని? ఎట్లనే అంటే ఎట్లా నేను బావతోడు చెప్పిన. బావ ఒక మంచి కమత వండిండు. ఇవాళ పత్తి కలుసుడు కాకపోయినా మంచిదే కానీ వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా కలపాలనే పోరి. సరేనా? సరే ఏడదాకా పోతూనే ఉన్నదేనే. ఏడ పడుతుంది పట్టని కలిస్తే అయిపోయా చూస్తాను కానీ దాని పొన్న మునం పట్టినే పట్ట దాని అవ్వకాటు వాళ్ళ నన్ను చూస్తే ఓర్వది దాని కళ్ళు మండ ఎత్తపోతుందో ఏమో. నీ కండ్లు మండ నా మీద ఎత్తనమేందా గడ్డి అది జాగలేదా? అయ్యో మర్చిపోయినా అత్తమ్మ అనుకోరేసిన తీయి అదైతే ఏం కావు. ఎత్తను కానీ ఏడమైన లొల్లే బౌరూపులు ఆడిది అగో ఏమో గుడుగుతాంది ఏంటి అది వినబడుతుంది అక్క. కానీ బాబా ఒక్కసారి అనుకుని ఊకోవాలి అట్ట కాదు షరతులు ఆడిది అనుకున్నా. అబ్బో ఏమాడిది అనుకుందో. ఏటే పొడి చెప్పండి రాండ్రి. కానీ నువ్వైతే నువ్వు పోతానే పోరి. నీ బోరత్తమ్మ కాని చెప్ప మును వెళ్దాం కానీ. ఒప్పోరి మీ అత్త ఆడికెళ్ళి ఆడుకోవాలంటే మనం ఏం చేసుడే గండం పాడుగాను. ఓ పని చేద్దాం అక్క. మనం షెట్ సాటుకు నిల్చొని ఉస్సు ఉస్సు అని సౌండ్ చేద్దాం. ఏ పాము తేలో వచ్చింది అనుకుని గజ్జు అంటది. మా అత్తమ్మకు పాములు తేలు అంటే మస్తు భయం. మంచిగా పట్టించిండే పోదా అబ్బో ఓడిపోన్నా ఏం పురుగు పూసిపోతుందో ఏమో. పోతా అయితే దాని పని అది చేసుకుంటా నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు దాని పొన్న పడితే మళ్ళీ ఏమో లొల్లి అయిద్దో ఏమో. అయ్యో పోరి ఏంది మీ అత్త గింత అనుకుతలేదు జరుగుతలేదు. దాని దారి అది పోతుందట ఇవ పని ఇవి చేసుకుంటుందట. గిట్లయితే ఎట్ల వరకు కావాలి మనం వేసే ఇకవతులు. ఇగో ఇదంతా కాదు కానీ అడిపోయి బావ వచ్చిండు కదా బావనిటి పంపిద్దాం. బావ చూసుకుంటాడు. సరే అక్క.
ఆగో మా చిన్నవా గీడగలుగుతుంది కదా దీన్ని ఇక్కడ నుండి అక్కడ కోటాడు చేస్తా దీన్ని భయపడేస్తా అబ్బో ఇక్కడ చెట్లు ఊగుతున్నాయి కదా నీ బాంచ నేను ఉండనే ఉండా బతుకుంటే ఇంకా మత్తు పని చేసుకోవచ్చు కానీ అబ్బో అబ్బో నీ బాంచ అబ్బో నీ బాంచ నన్ను ఏం ఊగుతాను దాగో అబ్బో నీ బాంచని అబ్బో బాబాని నీ బాంచనే ఏమైందమ్మా అంటే మెసులుతాందే ఇగో అయ్యే ఉంటుంది నీ బాంచ ఉస్సు ఉస్సు అని వచ్చిందా అన్ని నాటకాలు కానీ ఉస్సు ఉస్సు అని వచ్చిందా ఇగో నా జోలికి వచ్చావంటే నరకని నరకుతా ఈడా ఏ కొంక అందుకొని చంపుతా అమ్మలాడి ఏదో ఉస్సు ఉస్సు అనగా అబ్బో అబ్బో అని ఉరికొస్తానవా ఈ రూట్లో ఆడదాంతో ఎవడు పెట్టుకోవాలి బాగా దిగా అంచున్నది అది ఏ అబ్బో నీకు చిన్నగా నోట్లకెళ్ళి మాటలే రావు పిల్ల ఇన్నదబ్బు ఏంటి ఇది ఉంటే నేను పోరానా పోతా ఇంటి మాకే ఈ కైకిలు చల్లాగుంటా ఏమని బెదిరిస్తున్నావు కానీ అత్తమ్మ కొడుకు కానీ నీళ్ళు పట్టుకురారా దీంతో నాకు శాత కాదు ఏ నీడు కనబడతాడు దానికి వచ్చిందట భయం ఎందుకు కోరుతానవే ఇగో పని చేసులేదు పాట చేసులేదు దూపలాట అవు బావా మీ చిన్నమ్మలు పత్తికాలు వస్తే ఇక నీళ్ళు అవుతావా ఇంక తెల్లగాలు చెప్పాలి కానీ మా చిన్న వాళ్ళు ఏముంది కానీ మరదలు వచ్చలు కదా తెల్లగాలు చెప్పినది సప్న పారి తెల్లగలు తాగుదురు తెల్లగలారా కొడుక మెల్లగానే మొక్కలు బిడ్డ తాగుదాంపా పా లొట్టి తీసుకొచ్చిన కొడుక నాకు తెల్లగాలు అబ్బా చిన్నవా లొట్టి తీసుకొచ్చిన పని వచ్చినాక వేసుకున్నా మంచిదే మీరు ఏమైనా మందా ఫస్ట్ అయితే కళ్ళు తాగుదురు పారి నేను కళ్ళే తాగుతా పని వెనక ముందు వేసుకున్నాం కదా పారి అన్ని 2 గ్లాసులు ఎక్కువ వస్తా రా దాని ముందుకే వీటుకోరు తనవరా కళ్ళు తెచ్చినాది అయ్యో అయ్యో అవురే నేను కళ్ళుకుండా పట్టా అలా చూడ సప్న అది ఎట్లా చూస్తుంది చూడే దాని కండ్రు వీకి గిట్ట గిట్ట గోటి ఆడతా పండ్లు కొరుకుతుంది నన్ను చూసి అవునా అగో సపిని చూడే ఏడు చూపించుకుంటే ఇట్ట అనుకుంటా మాట్లాడుతుంది ఏ అమ్మా ఇట్లా ఇస్తా కోడి కాలు ఇచ్చినట్టు ఇస్తా ఏళ్ళు చూపించుకుంటా మాట్లాడతాను మేమే అయ్యో ఆగురే ఏంటి కొట్లాట అవో కళ్ళు తెచ్చి రావురా తీసుకొచ్చిన ఇగో గిలాస్ తీసుకోండి మంచి కొట్టి ఇగో ఇగో చిన్నవా అది పోతాను సపరేట్ అవ్వని ఈడ కూడా లొల్లే ఇగో నాకేమిటికి ఫస్ట్ గలగొయ్యి ఇగో మర్చిపోయి తీసుకోరు ఇక దానికి మొదలు వస్తానే తాగరా దానికి వస్తాను ఈ తాగరా ఇద్దరిగో నేను చెప్తే ఇటు ఇటు గిలాస్ నువ్వు ఇక్కడ నాకు గండానికి వచ్చినావు కదా రెండింటి లంపు పోయి మొదలు ఇద్దరికి ఒకటేసారి వస్తాండి ఒక్కసారి సప్న సూపరే ఇద్దరికి ఒకటేసారి వస్తాను చూస్తారా ఇద్దరికి ఒకసారి ఇచ్చిన అమ్మా మైసమ్మ తల్లి దాన్ని మింగి నీళ్ళు తాగు తల్లి పోషవ తల్లి దాన్ని బుక్క పెట్టు అది ఎట్లా మాట్లాడుతుందో దండం ఇద్దరే ఉన్నారు అత్తమ్మది అయిపోతాను చెప్పు తాగు చీనా బాగా రోజుల బిడ్డ ఈ మధ్యలో కళ్ళు తాగక
నీకు ఆడికే బిల్ పెడతా తీయ తాగే అరే పోయిరా పోయి మళ్ళీ అడుగుతాను చెప్పరు కానీ తాగే నువ్వు తాగు నేను తాగుతావు తాగు మెల్లగా తాగత్తమ్మా మెల్లగా తాగితే నాకు ఉంచుతారే ఆ కడుపు ఉంచుతాదే మొత్తం మింగి తాగుతుంది సీనా ఇంత పోయి ఇటు సప్నా గ్లాస్ రోజుల మీ చిన్న ఆయన రేఖ కాళ్ళు అబ్బా అదంతా తాగుతుంది పోయి ఇగో అత్తమ్మ తాగు చెప్పు తాగు లచ్చులు 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 అగో అత్తమ్మ నువ్వు గాతమ్మతో ఎందుకు మాట్లాడుతున్నావు సపరేట్గా కళ్ళావు ఓ అత్తమ్మ నీకు అత్తమ్మకు మాటలు లేవు నువ్వు మాట్లాడకు సపరేకుండా ఏ ఆగే సబింది నీకేం తెలియదు నాకు లచ్చులు నాకు లొల్లి ఎక్కడదే మంది సౌతులు చేయబట్టి మేమిద్దరం లొల్లి పెట్టుకుంటాం కానీ మాకేం లొల్లి సూర్యము లచ్చులు లచ్చులు సూర్యము లచ్చులు 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 మనం పెండి అయిన కొత్తలు ఎంత మంచి గడుతున్నావు సూర్యము లచ్చులు మనం ఒక అవ్వ కడుపులో ఉట్టకుండా కూడా అక్క నిన్ను ఆకినూడు అంటే నువ్వు చక్కగా ఆకినూడ పోదు అత్త నిన్ను తుడుతుండే లచ్చులు నేను ఒక్కదాన్నేనా నువ్వు అన్నం గంజు మారగొడితే అత్త మరి నువ్వు పొట్టు తిట్టింది మామయ్య కూడా తిట్టిండు మనం మంచిగా మాట్లాడుకుంటుంటే ఆ ఇంటి పక్కోళ్ళు ఇటోళ్ళు మనల్ని చూసి కళ్ళల్లో గిట్ల పెట్టుకున్నారు ఆరు లక్షలు పొడి పోసుకున్నారు నా సంగతులు లచ్చులు అవునమ్మా మీరు గింత ప్రేమగా కలిసి ఉంటారు మరి ఎందుకు ఊకలు పెట్టుకుంటున్నారు మాకేమో లొల్లి ఆ మంది సంగతులు చేయబట్టి మాకు లొల్లి మాకేమో లొల్లి మేము తోడ ఉట్టినాడు కలుచున్నాం మీకు ఏ లొల్లి లేదు కదా ఇప్పటి నుంచి ఏ లొల్లి లేదు కదా మీకు అదే లచ్చులు లొల్లాటరా అంటే ఏంటిది ఎవరిరా నువ్వు ఆమె మన కోడలు మన చెల్లె కోడలు కోడలు కదా నా కోడలే నేను వెళ్ళే అరే నాకు నిలిచి వస్తలేదురా నువ్వు నా ఆరాలు కొడుకురా నారాలు కొడుకు చిన్నవా అరే ఇంకా కొంచెం కళ్ళు తెప్పిస్తావారా తెప్పిస్తానే మంచిగా గిట్ల కలిసి ఉండు అత్తమ్మ ఎంత కాళ్ళు సూపర్ తెప్పిస్తుంది మీరు ఇట్లా కలిసి ఉండరు మాకు అదే సంబరం ఇగో అరే పాలల ముంగట ఇచ్చే తిస్తారు వాడ లొల్లే మీది అరే ఈ కాడ నుంచి వెళ్ళి మేము లొల్లి పెట్టుకోం చూస్తే మంచిగా కలిసి ఉంటాం ఏమంటావు మంచిగా కలిసి ఉంటాం లచ్చులు పారి ఇంటికి పోయాం పారి ఇంటికి పోయా చికెన్ అడితే పారత్తమ్మ బిడ్డ నేను మర్చిపోయినా ఇన్ని రోజులు నిన్ను మాట్లాడొద్దన్న కదా ఇగో అందరు మంచి గూడు ఉండాలి సరేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా షేన్ కాడ చెలక కాడ వేయినప్పుడు లొల్లి పెట్టుకోకూర్రి. ఏమైనా పాత పగలు ఉంటే మర్చిపోయి అందరు మంచిగా గూడుండుర్రి, కలిసి ఉండుర్రి, మాట్లాడుకో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. యొగ్గిస్తుంటే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.